మన జరిగిన మహారాష్ట్ర ఇన్సిడెంట్‌లో చాలా ఘోరం జరిగింది. ఎందుకు ఇలా చేశాడు ఆ అబ్బాయి? ఒక 18 ఏళ్ల అబ్బాయి లోయలో దూకి ప్రాణాలు తీసుకునే స్థాయికెళ్ళిపోయాడు. ఎందుకు ఇలా జరిగింది? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు? ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తాను. మీరు ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఒక 18 ఏళ్ల కుర్రాడు ఐఫోన్ కోసం తన తల్లిదండ్రుల్ని చాలా వేధించాడు. వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఈఎంఐలు చాలా ఉండడంతో ఐఫోన్ కొనివ్వడం నిరాకరించారు. చిన్నప్పటి నుంచి ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది. చాలా మందికి తమ వస్తువులు కావాలని చాలా కోరుకుంటారు. తన తల్లిదండ్రుల్ని వేధిస్తుంటారు. ఎందుకంటే అది ఎలక్ట్రానిక్ అయినా సరే, మిగతా ఆభరణాలైనా సరే, ఏ వస్తువులైనా సరే మనకు కావాలంటే కావాలని మారం చేస్తుంటారు పిల్లలు. సరిగ్గా ఇదే జరిగింది. ఒక 18 ఏళ్ల పిల్లాడికి ఇంకా మెచ్యూరిటీ రాలేదు. తను మాత్రం ఇంకా తల్లిదండ్రుల్ని వేధిస్తున్నాడు. తల్లిదండ్రులకు మాత్రం ఇంకా ఈఎంఐ ట్రాప్లోనే ఉన్నారు. అయినా సరే కునాల్ మాత్రం తనకి ఐఫోన్ కావాలని మారం చేస్తున్నాడు. ప్రతిసారి ఇలానే చేసేవాడు. అంటే తనకి ఏమైనా కావాల్సిన వస్తువు కావాల్సినప్పుడు తప్పకుండా ఏదైనా మారం చేసి బెదిరిస్తే తప్పకుండా తనకి నచ్చిన వస్తువు తల్లిదండ్రులు కొనిస్తారని గాఢ విశ్వాసంతో ఉన్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. అయినా సరే తనకి మెచ్యూరిటీ లేకుండా ఇలా చేయడం కూడా సరైన పద్ధతి కాకపోయినా ఎప్పుడు ఇలానే ప్లాన్ వర్కౌట్ ఉందని ఇదే కంటిన్యూ చేసేవాడు. 10 గంటల నుంచి 1 గంట లోపు ఈ ఘటన ఇన్సిడెంట్ అనేది పూర్తిగా అక్కడ షూట్ చేయబడింది. అప్పటికి ఆ అబ్బాయి 10 గంటల నుంచి చాలామంది అతన్ని 3 గంటల వరకు అడుగుతూ ఉన్నారు. చాలా బతిమాలినా అప్పటికి ఆ అబ్బాయి ఇంకా తగ్గలేదు. అయితే చాలా సమయం తర్వాత అక్కడి రెస్క్యూ టీమ్ అనేది వచ్చింది. అప్పటికి ఆ అబ్బాయి తల్లిదండ్రులు చాలా వరకు కష్టపడుతున్నారు. తనని ఎలా అయినా సరే ప్రాణాలు దక్కించాలి, తిరిగి అక్కడి నుంచి రప్పించాలని చాలా ట్రై చేశారు. కానీ ఆ అబ్బాయి కునాల్ మాత్రం ఇంకా అతనికి నిరాకరిస్తూనే ఉన్నాడు. ఆ అబ్బాయి కునాల్ బాగా ఫిక్స్ అయిపోయాడు. ఇక లాభం లేదు, వీళ్ళు ఐఫోన్ కొనివ్వరని ఆ అబ్బాయికి బాగా తెలుసు. ఎందుకంటే తండ్రికి చాలా ఈఎంఐలు ఉన్నాయి. ఇవి కట్టడమే వాళ్ళకి సరిపోతుంది. సమయం ఇంకా లేదు. ఇక్కడి నుంచి దూకడం మాత్రమే సరైన నిర్ణయం. ఇది బాగా ఫిక్స్ అయిపోయిన ఆ అబ్బాయి ఎలా అయినా సరే ఇక్కడ నుంచి దూకాలని బాగా పసితో ఉన్నాడు. అయితే చాలామంది పోలీసులు, గ్రామస్తులు, ఇంకా సర్పంచ్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ గ్రామ సర్పంచ్ కూడా సంజయ్ జాదవ్ ఆ అబ్బాయిని నచ్చచెప్పడానికి చాలా ట్రై చేశాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఏ అబ్బాయి, నీకు ఖచ్చితంగా ఐఫోన్ కొనిస్తాను, నువ్వు తప్పకుండా పైనుంచి దిగి రావాలి, ఇంకోసారి ఇలాంటి పనులు చేయొద్దని చాలా వరకు బెదిరించాడు. అలాగే కొంత బతిమాలాడు. ఆ అబ్బాయి మాత్రం ఎంతవరకు లొంగిపోలేదు. ఎలా అయినా సరే ఇక్కడి నుంచి దూకిపోవాలి, ఇంకో సొల్యూషన్ లేదని బాగా ఫిక్స్ అయిపోయినాడు. రెస్క్యూ టీమ్ కూడా తన కోసం బాగా ట్రై చేస్తుంది. ఎలా అయినా సరే తన వనంలోకి తనని దూకినా సరే కాపాడాలని బాగా ట్రై చేస్తూనే ఉంటుంది. అక్కడ ఉన్న లోయ మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎంత ప్రమాదం అంటే అక్కడి నుంచి దూకితే స్పాట్లో మనిషి చనిపోయే అవకాశం ఉంది. అంత పెద్ద లోయలో వాళ్ళు ఎలా ప్రయత్నం చేస్తారో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ చూస్తేనే గుండె దరక్కపోతుంది. ఆ అబ్బాయి మాత్రం ఇంకా సమయం ముగిసిపోయిందని చాలా వరకు వెయిట్ చేసి ఇలా చేశాడు. సరిగ్గా 1 గంటలకు తను పైనుంచి దూకేశాడు. తండ్రి దగ్గరికి రాగానే తన తండ్రి కూడా కాపాడపోయి తనతో పాటే దూకేశాడు. ఇది విన్న తల్లి ఆ బాధ, ఆ గుండె కోస తట్టుకోలేక ఇద్దరితో పాటు తను కూడా వెంటనే తను దూకేసింది. రెస్క్యూ టీం మాత్రం వాళ్ళని కాపాడుకోలేకపోయింది. ఎంతమంది ఉన్నా అక్కడ వలలేసిన ఆ అబ్బాయి మాత్రం అక్కడ పరిచిన వలలకి అనుగుణంగా కాకుండా వ్యతిరేక దిశలో అక్కడికి ఇక్కడికి జరుగుతూ రెస్క్యూ టీంకి వ్యతిరేకంగా దూకేశాడు. అయితే ఆ ముగ్గురు నేలకూలి అక్కడికక్కడే చనిపోయారు. ఇంత పెద్ద ఘటన చాలా బాధగా ఉంటుంది. ఇలాంటి ఘటన మనం ఎప్పుడు జరగకూడదని మనం కోరుకుందాం. ఒక ఐఫోన్ కోసం ఇలా చేస్తుంటారా? ఈ 3 గంటల హై డ్రామాలో అక్కడి గ్రామస్తులే షాక్ అయిపోయారు. అసలు ఎంత రెస్క్యూ టీం ఉన్నా సరే వాళ్ళని ఎందుకు కాపాడలేకపోయింది? వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి చనిపోదామనే ఫిక్స్ అయిపోయారా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక ఐఫోన్ కోసమే ప్రాణాలు తీసుకుంటారా? వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట వినరా? అప్పటి నుంచి కునాల్ మాత్రం తన తల్లిదండ్రుల మాటలు వినట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇప్పటికీ ఒక విషయం చెప్పాలంటే తల్లిదండ్రులు మాత్రం తనని చాలా కాపాడుకుంటూ వస్తున్నారు. అంతకు ముందుకే ఒక కొడుకు తనకు ముందే చనిపోయి ఉన్నాడు. అయినా సరే ఇక ఒక్క కొడుకును కూడా కాపాడుకోలేక వాళ్ళు కూడా ఇంకా బతికి వేస్ట్ అనేసరి వాళ్ళు కూడా దూకేశారు. ఇలాంటి దారుణమైన స్థితిని ఫ్యామిలీ మొత్తం ఒకేసారి చనిపోయే స్థితికి వచ్చారంటే ఆ సమాజం ఎంత ఘోరంగా ఉండేది చూద్దాం మనం. అక్కడికి డిఎస్పీ రత్నాకర్ నవలే వచ్చి చాలా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ ఎక్కడి నుంచి ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు దంగల్ పింపల్గర్ గ్రామానికి చెందిన జాల్నా డిస్టిక్లోనే ఉన్నవాళ్ళు. అయితే నిజానికి వాళ్ళు చాలా దూరం నుంచి ఒక ట్రిప్ పర్పస్లో ఇక్కడికి వచ్చారు. కానీ ఇలాంటి ఘటన జరుగుతుందని ఎవ్వరూ అనుకోలే. ఇక బాడీస్ని అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. చూస్తున్నారు కదా ఇలాంటి ఘటన ఎంత ఘోరంగా ఉంటుందో. ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు అయిపోయింది కదా, మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు నిజం చెప్పండి, ఒక ఐఫోన్ కోసం అలా చేయడం కరెక్టేనా? ఎందుకంటే చాలా వరకు 18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు ఇదే చేస్తున్నారు. ఎలా అంటే
అంత తక్కువ మెచ్యూరిటీ ఉన్న వయసులో పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా కంట్రోల్ చేయాలో వాళ్ళకి తెలుసు కదా! అయినా సరే కొంతమంది పిల్లలు చాలా మారం చేస్తుంటారు. దాదాపు వాళ్ళని స్టడీ పైన మాత్రమే ఫోకస్ పెట్టేలా చేయండి. మిగతా విషయాల్లో వాళ్ళని తలదూర్చకుండా చేయండి. ఎందుకంటే చిన్నప్పటికి పిల్లలకి ఏదంటే అది కొనిస్తే అదనే అలవాటైపోతుంది. ఇక నుంచి వాళ్ళకి పిల్లల్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి చదువు మాత్రమే ఇంపార్టెంటు. అలాగే ఆటలు కూడా ఇంపార్టెంటు. వాళ్ళకి నచ్చినవి కొనివ్వండి. అంతేకానీ భవిష్యత్తులో మనకి అవసరం లేని వస్తువులు కూడా, ఖరీదైన వస్తువులు కూడా వాళ్ళకి కావాలంటే మీరు అస్సలు కొనివ్వద్దు. ఎందుకంటే రేపటి నాడు మన దగ్గర డబ్బు లేనప్పుడు వాళ్ళు మారం చేస్తే మనతో పాటు వాళ్ళు కూడా చనిపోయే అవకాశానికి వస్తుంది. అందుకే మీరొకటి బాగా గుర్తుంచుకోండి. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళే రేపటికి మన భవిష్యత్తుకి పునాదులు. ఎప్పటికైనా సరే ఒక సమాజంలో ఉన్నప్పుడు మనం మెచ్యూరిటీతో ఆలోచించాలి. ప్రతి చిన్న విషయానికి బాధపడకూడదు. ఎంత చూస్తున్నారు కదా! ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా ఉంటున్నాయి. అందుకే ఎప్పుడు కూడా ఎవ్వరిని చేయి చాచి రూపాయి అడగకూడదు. మన డబ్బుల్ని మనం ఖర్చు పెట్టుకోవాలి. ఇలాంటి ఘటనలు చూస్తూనే చాలా బాధగా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, వీడియోనైతే నేను ఇంకా ఫినిష్ చేస్తున్నాను. మీరు కూడా ఇలాంటి విషయాలకి చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే మనకి ప్రాణాలు చాలా ముఖ్యమైనవి డబ్బు కంటే కూడా. అందుకే ఇలాంటి విషయాలకు దూరంగా ఉండండి. వీడియోనైతే చూసారు కదా! మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ భవిష్యత్తులో ఎక్కడ జరగకుండా మీరు ముందు జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే మనకి అవసరం లేని వస్తువుల కోసం మనం ఆరాటపడొద్దు. మనం చదువుకుందాం, జాబ్ కొడతాం. అదే మన టార్గెట్.